వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సాటర్డే స్పెషల్ ఏమిటంటే ఓవరాల్ రివ్యూ. వీ కెన్ హ్యావ్ ఏ ఓవరాల్ రివ్యూ. మరి ఏం జరిగింది అనేది కొంచెం చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏం జరగకపోవచ్చు నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. బట్ సక్సెస్ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతామా లేదా అనేది మాత్రం అది చెప్పలేము. ఎందుకంటే యుద్ధ వాతావరణం, తగ్గేది లేదు అంటున్నారు. ఓ పక్కన ఇరాను నిన్న మొన్నటి వరకు సరే సీజ్ ఫైర్ అన్నారు. ఎందుకన్నారు? కానీ ఇజ్రాయెల్ ఏమీ సీజ్ ఫైర్కి సిద్ధంగా లేదు. మరి అమెరికా ఆడిస్తున్న ఆట అయితే రష్యాను చైనా ఖాళీగా కూర్చోలేదు. వాళ్ళు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది ప్రాక్టికల్గా ఇది వారే జరుగుతున్నది. అప్పుడప్పుడు ఇంటర్మీడియట్గా కొట్టుకోవడం కాదు. ఆ మధ్యన ఇంతకు ముందు అయితే ఇజ్రాయెల్ను ఇరాన్ మీద మధ్యలో కొద్దిగా ఊరికే లెబనాన్ తో లెబనాన్ మీద దాడి చేసినప్పుడు ఇన్సిడెంటల్ గా ఇరాన్ మీద చేశారు ఊరికే కవ్వింపు. ఈసారి అలా కాదు, యాక్చువల్ గా వారే జరుగుతున్నది. ఈ వారు ఎప్పుడు కూడా తొందరగా ముగియదు. వారు కాకుండా ఏదో మనం చూసారా ఆ మధ్యన పాకిస్తాన్ మీద మనం ఏదో చేసాం, అట్లా అట్లాంటివి ముగిసిపోతాయి. కానీ వార్ స్టార్ట్ అయిన తర్వాత అంత తేలిగ్గా అవదు. చూడండి, ఉక్రెయిన్ వార్ చూడండి, ఏమైనా తగ్గుతుందా? తగ్గల. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్స్ చూసాము. సో దాని మీద కూడా మన స్టాక్ మార్కెట్లు డిపెండ్ అయి ఉంటాయి కదా, అది విషయం. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లు టెక్నికల్లీ గుడ్, బాగున్నాయి. బాగుంటాం అంటే మీకు 25,000 దగ్గర ఉన్నాయి, బాగున్నాయి, టెక్నికల్లీ గుడ్. బట్ దే ఆర్ లైక్లీ టు బి డిస్టర్బ్డ్ బై సిచ్యువేషన్స్ ఇన్ ది వార్ సిచ్యువేషన్స్. ఇప్పుడు వార్ సిచ్యువేషన్స్ అంటే చూడండి, వార్ సిచ్యువేషన్స్ ఒకటి, ఇది ఆయిల్ బెల్ట్ కి సంబంధించిన వార్ కాబట్టి ఇరాన్ సప్లైస్, ఇరాన్ ఎఫెక్ట్ అయితే ఇరాన్ నుంచి ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అవుతాయి కదా. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. ఆల్రెడీ పెరిగిపోయాయి కూడా. 10 12 డాలర్లు పెరిగిపోయింది ఆల్రెడీ. సో దట్ విల్ ఎఫెక్ట్ ఇండియా. ఇప్పుడు మనం ఈ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉందని చంకలు కొట్టుకుంటున్నాం కదా. ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండటానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఆయిలే. ఆయిల్ ధరలు చాలా కాలంగా తక్కువగా ఉన్నాయి, 60 70 మధ్యలో ఉన్నాయి, 60 65 చెప్పాలంటే ప్రిసైజ్గా. ఇప్పుడు ఆయిల్ ధరలు 70 75 రేంజ్లో ఉన్నాయి, 70 పైనే. $70 75 రేంజ్లో ఉండటం, డాలర్ ఎలాగో పెరుగుతూనే ఉంటుంది, పెరిగింది. ఇప్పుడు ఇప్పుడు 86 ప్లస్ ఉంది. ఆ మధ్యన 84 ప్లస్కి వచ్చిందల్లా ఇప్పుడు 86 ప్లస్ అయిపోయింది. అంటే ₹2 పెరగటం నాట్ ఏ జోక్ అండి. ఆ, మరి డాలర్ పెరుగుతూ ఆయిల్ పెరుగుతూ ఉంటే మన మార్కెట్లు పరిగెట్టవు. దే విల్ హ్యావ్ ఏ గ్రైండింగ్ హాల్ట్. ఒక్కోసారి భయంకరంగా పడిపోయి భయపెడతాయి కూడా మధ్య మధ్యలో. ఏంటంటే 200 పాయింట్ల పైన తగ్గితే మార్కెట్ కొద్దిగా మనం ఆలోచిస్తాం. అంటే 1% అండ్ అబోవ్ తగ్గితే కొద్దిగా ఆలోచిస్తాం కదా. దట్స్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్స్ లైక్లీ టు హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్ విక్స్ తగ్గింది ఈ మధ్యన. ఆప్టిమిజం అంతే, ఏం లేదు. ఆప్టిమిజం వల్ల ఫియర్ తగ్గింది, ఫియర్ తగ్గటం వల్ల మార్కెట్లు కొంచెం బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ విక్స్ పుంజుకోవచ్చు. 13 చిల్లర ఉన్నదల్లా మళ్ళీ సడన్ గా ఫియర్ రావచ్చు, ఫియర్ వస్తే మళ్ళీ పెరిగిపోతుంది, 14 15 16కి వెళ్ళిపోతుంది. కాబట్టి వి షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఈవెంచువాలిటీస్. ఇలాంటి మార్కెట్లో ఏంటంటే ఇన్వెస్టర్లు వర్రీ లేదు, తటస్థ వైఖరి అవలంబించటమే. ఏమి వర్రీ అవసరం పడలేదు. మీ కొన్న స్టాక్స్ని చక్కగా హోల్డ్ చేసి పెట్టుకోవటమే. తర్వాత కొత్తగా కొనాలంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆచితూచి అడుగు వేయాలి కొంచెం. ఎందుకంటే ఆ, ఇక్కడ మార్కెట్ మెయింటైన్ అవుతుందని ఏం లేదు కదా గ్యారంటీ. ఇక్కడ నుంచి తగ్గొచ్చు కూడా కదా, ఇక్కడ తగ్గినా ఆశ్చర్యం లేదు. అందువలన
వెయిట్ అండ్ వాచ్. అయితే తగ్గితే ఏం కాదులేండి, కొన్నాళ్ళు డౌన్లో ఉంటుంది, మళ్ళీ అవే పికప్ అవుతాయి. ఎటొచ్చి నాకు డబ్బులు అవసరం, ఇప్పుడు ఆ షేర్ అమ్మాలి, ఈ షేర్ అమ్మాలి, ఏ షేర్ అమ్మితే బాగుంటుంది అని చూసే వాళ్ళకి మాత్రం ఇబ్బంది. ఎందుకంటే ఆ, వాళ్ళకి అనుకూలంగా మార్కెట్లో ఉండకపోతే తక్కువకి అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే కంపల్సరీగా అమ్మాలి కదా. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్లో మనీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, బట్ ఎట్ ది సేమ్ టైం సర్ప్లస్ క్యాష్ ఉండాలి. ఎప్పుడు కూడా సర్ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ మార్కెట్లు బాగా పడినప్పుడు వీలైతే కొంచెం యాడ్ చేసుకునేటట్టు, ఇన్వెస్ట్ చేసుకునేటట్టు. అంతేగాని అన్ని డబ్బులన్నీ పెట్టేసి ఆ, తర్వాత డబ్బులు అవసరం ఇప్పుడు, నెక్స్ట్ ఒక 50,000 కావాలి, ఏం అమ్మాలి అని ఆలోచించామనుకోండి, మార్కెట్లు బాగా పడిపోయిన సందర్భంలో లాస్ బుక్ చేసుకుని ఒక్కోసారి డబ్బులు రియలైజ్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. లేకపోతే లోన్స్ ఉన్నాయనుకోండి, లోన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ లోన్స్ ఏమవుతాయంటే ఫైనల్గా దే విల్ హ్యావ్ అన్ ఎఫెక్ట్, దే విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్, దే విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. ఎట్లాంటి ఇంపాక్ట్ అంటే ఆ, అక్కడ వడ్డీ, అప్పు చేయటానికి వడ్డీ పెరుగుతుంది ఒక పక్కన, ఇంకో పక్కన ఈ షేర్లు ఏమి పెరగవు కదా, రోజు పెరగవు కదండి మార్కెట్. కొంతమందికి అర్థం కానిది ఏంటంటే మార్కెట్లు రోజు పెరగవు, ప్రతి సంవత్సరం పెరగవు, పెరుగుతూ పెరుగుతూ కొన్నాళ్ళు తగ్గుతూ ఉంటాయి, లేదా తగ్గి అక్కడి నుంచి పెరగకుండా ఉంటాయి. తగ్గి పెరగకుండా ఉన్నా కూడా ఇబ్బందే కదండి. ఇప్పుడు 26,200 వచ్చింది, 26,200 మళ్ళీ వెనక్కి వచ్చేసి 26,200కి వచ్చేసి అక్కడి నుంచి పెరుగుతుంటే ఓకే. అది 26,200కి రాకుండా అక్కడక్కడే ఉంటూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ ఉంటే, అలాంటి సెనేరియో అంటే చాలా మందికి తెలియదు, అట్లా కూడా పాసిబిలిటీ ఉంది. అలాంటి సెనేరియోలో వీళ్ళు డబ్బులు బ్లాక్ అయిపోతాయి. అక్కడేమో ప్రతి నెల ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి. నాకు ఎవరో ఫోన్ చేశారు బెంగళూరు నుంచి, అంటే క్లయింట్సే, బాగా రెగ్యులర్గా ప్రతి మీటింగ్కి, నేను ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేసినా వస్తారు వాళ్ళిద్దరు దంపతులను. వాళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు, కొంచెం మీరు ఇప్పుడు ఏమైనా కొంచెం మార్కెట్లో కొంచెం ఏమైనా లోన్స్ తీసుకుని ఏమైనా ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుందా, ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి షేర్లని. అంటే లోన్ అంటే ఇప్పుడు లో ఇంట్రెస్ట్ రేట్ కదా, గోల్డ్ అనుకోండి చాలా లో ఇంట్రెస్ట్ రేట్. బట్ నేను చెప్పాను ఆ పని చేయకండి, డోంట్ డూ దట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రిస్క్ పెరుగుతుంది. ఈక్విటీలో రిస్క్ ఉంటుంది కదా, తర్వాత ఇంట్రెస్ట్ రిస్క్ ఒకటి ఉంటుంది. మనం అనుకున్న టయానికి ఇది పెరగకపోతే ప్రతి నెల వడ్డీలు కట్టాలి. ఆ వడ్డీ ఒక పక్కన కట్టాలి, ఇంకో పక్కనేమో స్టాక్స్ పెరగవు. అప్పుడు ఫ్రస్ట్రేషన్, చాలా ఇది వచ్చేస్తుంది. అట్లాంటి పనులు చేయకూడదు. సో అప్పు చేసి లేకపోతే లోన్లు తీసుకుని ఆ, ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు బేసిక్గా. చేసినా కొంచెం అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా. మార్కెట్లు కొంచెం బాగున్నప్పుడు పెరిగినప్పుడు కొంత తీర్చేస్తూ ఉండాలి. అంటే ఆ అప్పు తీర్చటం అనేది ఒక యాక్టివిటీ, ఉద్యమంలా చేపట్టి తీర్చాలి. అలా కాకుండా ఏదైనా వస్తుంది పెద్దగా, పెద్దగా వచ్చినప్పుడు అవి తీసేస్తాను, డబ్బులు పెట్టి కొట్టేస్తాను, తీసి పారేస్తాను, అప్పు తీర్చేస్తాను అనుకుంటే కుదరదు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి నెలా కట్టాలి బ్యాంక్ వడ్డీకి, బ్యాంకులో తీసుకున్న లోన్కి ప్రతి నెలా కట్టాలి, ముఖ్యంగా గోల్డ్కి. లేకపోతే మల్టిప్లై అయిపోతుంది, కాంపౌండింగ్ చేసేస్తారు వాళ్ళు. కాంపౌండింగ్ చేసేసినప్పుడు మీరేమో 10%, 8%, 9% అనుకుంటూ తీసుకుంటే అదే 24%కి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది అంటే అసలు వడ్డీ యాడ్ అయిపోతుంది. ఇట్లాంటివి కొన్ని కొన్ని చదువుకున్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఇగ్నోర్ చేస్తారు ఇట్లాంటివి. అట్లా చేయకండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ నెవ్వర్, నెవ్వర్ ట్రై. ఎక్సెప్షనల్ కేసెస్, నాకు వేరే మార్గం లేదు ఇన్వెస్ట్ చేయడానికి, నా దగ్గర గోల్డే ఉంది అంటారు కొంతమంది. సరే ఏదో చేస్తున్నారు అనుకోండి, బట్ బీ అవేర్, బీ కేర్ఫుల్, బీ అలర్ట్. తర్వాత ఇప్పుడు మార్కెట్లు బాగుంటే, యుద్ధం ముగిస్తే త్వరలో, మనకు తెలియదు యుద్ధం ముగుస్తుందో లేదో. యుద్ధం కొనసాగితే మాత్రం పెద్ద, యుద్ధం కొనసాగితే ఇబ్బందే. యుద్ధం కొనసాగుతూ కూడా మనకి ఏం కాదు
అని అనుకోకండి. ఇట్ విల్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు జరిగే యుద్ధం రష్యా ఉక్రెయిన్ వార్ లాంటిది కాదండి. రష్యా ఉక్రెయిన్ వార్ అది లోకల్ వార్. అది లోకల్ అంటే రీజనల్ వార్. రష్యా వర్సెస్ ఇట్స్ పార్ట్. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ లో భాగమే కదా ఇది. ఒకప్పుడు ఉక్రెయిన్ అనేది యుఎస్ఎస్ఆర్ లో భాగమే, తర్వాత విడిపోయాయి. అమెరికన్ అమెరికన్స్ చాలా తెలివిగా తప్పించారు, విడదీశారు, యుఎస్ఎస్ఆర్ ని విడగొట్టారు. కానీ అంతవరకు నిజమే. కానీ అదే ఇప్పుడు జరిగే వారు సెంట్రల్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. ఇరాన్ అనేది ఒక కంట్రీ. దానికి ఆయిల్ సప్లైస్, మెయిన్ ఆయిల్ సప్లైస్, ఆయిల్, నేచురల్ గ్యాస్ వగేరా వగేరా తాలూకు సిగ్నిఫికెన్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ సరే సరే చెప్పక్కర్లేదు. వాటితో పాటు అదర్ కంట్రీస్ కొమ్ము కాస్తున్నాయి. ఇటు ఇరాన్కి మేము ఉన్నామని వీళ్ళు చెప్తున్నారు, ఇజ్రాయెల్కి ఎలాగో చెప్పక్కర్లేదు, న్యాచురల్ ఎలా అమెరికా. అందువల్ల ఏంటంటే ఇది, ఈ వారు లోకల్ రీజనల్ వార్ కాదు, ఇది సెంట్రల్ వారే. సెంట్రల్ వార్ కాబట్టి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ప్రతి కంట్రీ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే అలర్ట్ గా ఉండాలి, కొంచెం మరీ ఎక్కువ అగ్రెసివ్ గా ఉండకూడదు ఇన్వెస్ట్మెంట్ లో. ఇది కొద్దిగా సన్న ఇది సన్నగిల్లింది అనుకోండి, కొద్దిగా ఇబ్బంది ఇదైంది అనుకోండి, ఏదైనా సంధి కాంప్రమైజు అట్లాంటివి చేశారనుకోండి, వచ్చారనుకోండి, ఆ స్టేజ్లో ఎస్, ఆ స్టేజ్లో మళ్ళీ నార్మల్సీ రావచ్చు. కాబట్టి టిల్ వి గెట్ క్లియర్ సిగ్నల్స్ వి షుడ్ నాట్ వెంచర్ అండి. బిఫోర్ దట్ అండి, లెట్ అస్ సి మార్కెట్ లాస్ట్ వీక్ ఎలా ఉంది, లాస్ట్ లో ఎలా ఉంది. ఏం షేర్ చేయాలి? ఏం షేర్ చేయాలి? ఓకే, ఓకే. లాస్ట్ వీక్ ఒకసారి చూద్దామండి. నిఫ్టీ, హౌ నిఫ్టీ ఫేర్డ్. వీక్లీ చార్ట్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో వీక్లీ చార్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది హై, ఇది లో. మీకు చేసి చూపిస్తాను. ఇది హై అండి, ఇక్కడ ఇది లో. ఇదే కదా చెప్పాలంటే. ఒక ఆర్డర్లో, ఒక బడిలోని, ఒక స్కూల్లోని తరగతులు ఒకదాని పక్కన ఒకటి క్లాస్ రూమ్స్ ఉంటాయి చూసారా, అలా క్లాస్ రూమ్ లాగా ఉన్నాయి. ఇక్కడ వచ్చింది ఈ వారం, దిస్ వీక్ అంటే మే సెకండ్ వీక్ లో వచ్చినటువంటి రైజు, గుడ్ రైజ్. 64,400 నుంచి 65, అదే 24,400 నుంచి 25,000కి వచ్చింది, బాగుంది. ఆ తర్వాత 2,200 వరకు వచ్చింది అనుకోండి, 800 పాయింట్స్ బిగ్ క్యాండిల్. ఆ తర్వాత అంతా చూడండి, అంతే అక్కడే అక్కడక్కడే. ఇక్కడ ఒకసారి అధిగమించడానికి ప్రయత్నించింది, ఎప్పుడు? జూన్ సెకండ్ వీక్, కానీ పడిపోయింది. లో కూడా వచ్చింది, 24,400 అనే లో కూడా చూసింది. సో మళ్ళీ ఈ వారం పికప్ అయింది, 24,700 చిల్లర నుంచి మళ్ళీ 25,120, 125కి వచ్చింది. బహుశా దీన్నే పీక్ గా తీసుకోవాలి. ఎందుకంటే 25,200 ఈజ్ ద అప్పర్ లిమిట్, 24,500 అనేది లోవర్ లిమిట్. 400, 450 వేసుకోండి, ఈ లోవర్ లిమిట్. ఈ రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది ఫర్ ది టైం బీయింగ్. సో అప్పర్ లెవెల్ క్రాస్ అయింది కాబట్టి మళ్ళీ లోవర్ లెవెల్కి వస్తుందా? ఆశ్చర్యం ఏం లేదు. మళ్ళీ 24,800, 700 లెవెల్కి వచ్చిన ఆశ్చర్యం లేదు. అయితే 25,200 దాటి పైకి వెళ్తే ఆ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే
ఎస్, వీఆర్ ఎంటరింగ్ ఏ ర్యాలీ. అప్పటి వరకు 25,200 క్రాస్ అయ్యి పైకి డిసైసివ్గా వెళ్ళేంత వరకు మార్కెట్ ఈ రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. 24,700 వర్సెస్ 25,200. 24,700 కూడా బ్రీచ్ అయితే 24,450, 500 రేంజ్. బ్యాంక్ నిఫ్టీ గణనీయంగా కన్సిడరబుల్గా ఏమీ రికవర్ అవ్వలేదండి. లాస్ట్ వీక్ ఆల్ టైమ్ హై, ఒక చెప్పాలంటే ఆల్ టైమ్ హై నుంచి తగ్గిపోయింది. 56,000 చిల్లర నుంచి 56,000 ఏంటి 57,000. ఆ 57,000 నుంచి 55,000 రేంజ్కి వచ్చేసింది. ఆ 55,000 రేంజ్కి వచ్చిన తర్వాత కొద్దిగా రికవర్ అయింది. అంటే ఇప్పుడు 56,200 ఆ రేంజ్లో ఉంది. అయితే ఇండికేటర్స్ అవన్నీ బాగానే సజావుగా ఉన్నాయి. 60 ఆర్ఎస్ఐ 60 అబౌవ్ ఉంది, పాజిటివ్గానే ఉంది. ఇట్ ఈస్ అబౌవ్ 200 డే మూవింగ్ యావరేజ్, అంతా బాగానే ఉంది. స్టిల్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. కాబట్టి ఆ, మనం డెఫినెట్గా చెప్పలేము మార్కెట్ ఎలా ఉంటుందని. నాట్ బికాజ్ టెక్నికల్ చార్ట్స్ ఆర్ నాట్ గివింగ్ ఎనీ క్లూ. చార్ట్లు క్లూ ఇస్తున్నాయి, బుల్లిష్ అని చెప్తున్నాయి. ప్రాబ్లం వల్ల ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్, వాటి వల్ల మనం ప్రెడిక్ట్ చేయలేము, అసలు చేయకూడదు కూడా. తటస్థ వైఖరి అవలంబించటం తప్ప ఇంకేం చేయకూడదు. మార్కెట్లు అయితే బాగున్నాయి. ఉమ్, సరే, యాజ్ ఐ డిస్కస్ ఎస్టర్డే, లెట్ us see ఇవి ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి అని. అంటే లెట్ us గో ఫర్ వాట్ వీ కెన్ సే సెక్టరల్. సెక్టర్స్కి వెళదామండి. సెక్టర్స్కి వెళదాము. ఇన్ఎవిటబ్లీ వీళ్ళంతా అడ్వర్టైజ్మెంట్స్తో ఇబ్బంది పెడతాడు, కానీ తప్పదు కదా, మన అవసరం. ఇక్కడ మీరు మనీ కంట్రోల్ చూస్తున్నారు కదా. ఈ మనీ కంట్రోల్లో లెట్ us గో ఫర్ మెయిన్ డిఫెన్స్కి వెళ్తున్నానండి, డిఫెన్స్ సెక్టర్. ఎందుకంటే ప్రపంచం డిఫెన్స్ మీద ఉంది ప్రస్తుతం. కాన్ఫిడెన్స్ డిఫెన్స్, నిఫ్టీ డిఫెన్స్ అని కొట్టాలనుకుంటాను. నిఫ్టీ నిఫ్టీ డిఫెన్స్ ఉందండి ఎక్కడన్నా? ఆర్ఎస్ నిఫ్టీ డిఫెన్స్, నిఫ్టీ డిఫెన్స్, నిఫ్టీ డిఫెన్స్. డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ఇట్స్ ఓకే అండి. మార్కెట్స్, ఇండిసెస్, ఇండిసెస్ ఇండిసెస్ లో ఇంత ఇదే ఇబ్బంది. ఏ సైడ్కి వెళ్ళినా ఇదే ఇబ్బంది. డిస్టర్బ్. ఓకే అండి. ఈ ఇండిసెస్, ఈ ఇండిసెస్ లో సెక్టరల్ ఇండికేజ్ ఇండిసెస్కి వెళ్దాం. ఓ, ఓ, ఓ. సెక్టరల్ ఇండిసెస్ లో నిఫ్టీ ఇండియా డిఫెన్స్ అండి దీని పేరు.
నిఫ్టీ ఇండియా డిఫెన్స్. ఓకే అండి. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఒకసారి చూద్దాము. ఎందుకు చూస్తున్నామంటే ఇది 8,888 ఆల్ ఎయిట్స్. ఓకే, బాగుంది. నిన్న అంటే 1.68%, 69% పెరిగింది, బాగుంది, అంతా బాగానే ఉంది. సంథింగ్ మోర్. వాట్ ఈస్ మోర్ ఈస్, చూడండి, 8,903 డే రేంజ్ నిన్న హై. అలాగే 52 వీక్ రేంజ్ కూడా 8,903, అంటే 52 వీక్ హైలోకి వచ్చిందండి నిన్న. ఉం? మధ్యలో హాలు, తర్వాత మ్యాగ్ మ్యాజ్గాన్ డాకు లాంటివి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కి గురయ్యి కొద్ది తగ్గాయి. నెవర్ ది లెస్ పిక్డప్ అగైన్. పికప్ అవుతున్న వాటిలో కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, తర్వాత ఆ, భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఉం? చూడండి, దిస్ ఈజ్ డూయింగ్ వెల్. చూసారండి, చార్ట్ ఇక్కడ రావటం లేదు. మరి ఏం చేస్తాం, చార్ట్ కాదు, ఇంకేవో చూపిస్తున్నాడు ఆయన. సో దిస్ ఈజ్ టాప్, అంటే 52 వీక్ హైలో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దీనికి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, ప్రోగ్రెస్ ఉన్నది అని. ఉం? తర్వాత నిఫ్టీ ఎనర్జీ చూద్దామండి. నిఫ్టీ ఎనర్జీ, దీనికి కూడా నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఇండియా ఎనర్జీ అని పెట్టాలా? ఉం. నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఎనర్జీ చూడండి, 35,760 ఈ రోజు హై. నిన్నటి హై అయితే 45,000 ఒకప్పుడు. ఇయర్ టు డేట్ ఏమీ గ్రోత్ రాలేదు కానీ, బట్ ఓవరాల్ గా ఎస్. ఇక్కడ చూడండి, ఓవరాల్ గా 1 మంత్ తీసుకున్నామా, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 1 ఇయర్ వద్దు, 1 మంత్ తీసుకున్నాం, లేదు. ఏ బట్ ఎనర్జీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనబడుతున్నాయి. ఇది చూడండి, గ్రాఫ్ చూడండి ఒకసారి. హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో ఈజ్ గివింగ్ అన్ ఇండికేషన్. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండి, గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ అనేది ఇలా చూడండి. ఉం? అబ్బో బాబు, చెప్పకయ్యా బాబు. చూసారా, హయ్యర్ లోస్, ది లోస్ ఆర్ హయ్యర్. అలాగే హయ్యర్ హైస్ కూడా కదా చెప్పేదే ఉంది. ఇది ఈ హై చూడండి, ఈ హయ్యర్ హైస్. సో దీనికి పాసిబిలిటీ ఉంది, అన్లెస్ దెర్ ఈస్ ట్రెండ్ రివర్సల్. ట్రెండ్ రివర్సల్ అంటే ఎప్పుడంటే 32,802 కంటే దిగువకు వస్తే ట్రెండ్ రివర్సల్. 34,120 రేంజ్కి వస్తే ఒక ఇండికేషన్, అక్కడ అక్కడ సపోర్ట్ ఉంది. కాబట్టి 34,120 రేంజ్కి రానంత వరకు ఈ సెక్టర్ ఓకే. అక్కడి నుంచి దిగితే కొద్దిగా ఇబ్బంది. బట్ ప్రైమా ఫేసి దిస్ సెక్టర్ అపియర్స్ టు బి సమ్వాట్ గుడ్. ఓకే, ఏది మార్కెట్లు బాగుంటేనే లేండి, బాగుంటే ఇది కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ ఏం చూడొచ్చు, నిఫ్టీ ఇన్ఫ్రా తీసుకుందాం. ఇన్ఫ్రా, నిఫ్టీ ఇన్ఫ్రా లేదా, ఇవ్వటం లేదా?
యూఆర్ ఇన్ఫ్రా నిఫ్టీ ఇన్ఫ్రా వాడు ఇష్టం అండి చేస్తాడు అప్పుడు. నిఫ్టీ ఇన్ఫ్రా. ఓకేలేండి. ఇట్లా టైం వేస్ట్ చేయటం ఎందుకని నేను చెప్పేస్తాను. నేను చెప్పేస్తాను, మీరు వినుకోండి. ఏం లేదు, నిఫ్టీ ఇన్ఫ్రా ఒకటి, నిఫ్టీ ఎనర్జీ ఒకటి, ఆ తర్వాత మెయిన్ నిఫ్టీ డిఫెన్స్ ఒకటి. సెక్టర్ కొంచెం బాగున్నాయి, అంటే పాసిబిలిటీ ఉన్నాయి. మార్కెట్లు బాగుంటే ఈ యుద్ధ వాతావరణం మారిపోతే పెరగటానికి అవకాశం ఉన్న స్టాక్స్ వీటిలో ఇవి ఉన్నాయి. అయితే ఆటో మాత్రం న్యూట్రల్గా ఉంది. ఆటో అయితే వన్స్ ఆటో స్టార్ట్స్ మూవింగ్ అప్, వండర్ఫుల్, ఇట్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్. అది వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ కూడాను. సో ఏంటి అప్రోచ్ అంటే, ముందు ఆ సెక్టర్ చూడాలి. సెక్టర్లో ఏంటి, సెక్టర్లో ఎలా ఉంది, సెక్టర్ గ్రోత్ పాత్లో ఉందా లేకపోతే ఫాలింగా రైజింగా చూసుకోవాలి. తర్వాత ఆ సెక్టర్, పర్టికులర్ సెక్టర్ బాగుంది, బాగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అనుకోండి, ఆ సెక్టర్లో లీడర్స్ని చూస్ చేసుకోవాలి. ఆ సెక్టర్లో లీడర్స్ ఎవరున్నారు, మంచి కంపెనీలు ఏమున్నాయి, ఫండమెంటల్స్ బాగున్నవి, అప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ వస్తుంది. ఓకే అండి. ఉం? అది విషయం. అయితే ఇన్వెస్టర్స్ జనరల్గా ఏంటంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ దాటి పైకి వెళ్ళరు. బట్ ఓకే, కొంచెం షార్ట్ టర్మ్ అంటే నాట్ వెరీ షార్ట్, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అంటే 3 నెలలు, 4 నెలలు, 5 నెలల కోసం కొనుక్కుని స్టాక్లు కొనుక్కుని డీమ్యాట్లో పెట్టుకుంటారు. తర్వాత ఆ, కొంచెం పెరిగాక అమ్ముతారు. ఎక్కువ క్వాంటిటీలు కొంటారు, అమ్మేస్తారు. అటువంటి వాళ్ళు మాత్రం కొంచెంగా లార్జ్ క్యాప్లు చూస్ చేసుకోవటమే మంచిది. ఉం? అది విషయం. ఎందుకంటే షార్ట్ టర్మ్లో కొంచెం ఆ, కొద్దిగా రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది, అంతగానే ఏం లేదు. ఉం? తక్కువ వచ్చినా పర్లేదు, 8%, 5%, 10%, 15% ప్రాఫిట్ రాగానే బయటకు వచ్చేస్తారు. దే బుక్ ప్రాఫిట్ దేర్. దే ఇన్వెస్ట్ బిగ్ అమౌంట్ అండ్ దే బుక్ ప్రాఫిట్ ఆర్ పార్షియల్ ప్రాఫిట్. ఇంకా పెరుగుతుంది అనుకుంటే పార్షియల్ ప్రాఫిట్ తీసుకుంటారు, పర్వాలేదు కొంచెం పీక్ వచ్చింది, ఎందుకు వచ్చింది లే రిస్క్ అనుకుంటే వచ్చేస్తారు బయటికి. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇవన్నీ పాటలు పడక్కర్లేదు, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. సో మార్కెట్లు ఎలా ఉంటాయని చెప్పడానికి ఆ, ధైర్యం చాలటం లేదు. ఎలా అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మండే తీసుకోండి. మండే సడన్ షాక్ రావచ్చు. సడన్ షాక్ అంటే మార్కెట్ మే ఫాల్, మే ఓపెన్ నెగటివ్. అదేంటండి, నిన్న బాగుంది మొన్న బాగుంది అన్నారు కదా అంటే, అది నిన్నటిది నిన్నే, రేపటిది రేపే. ఆ? అయితే ఈలోగా పాజిటివ్ డెవలప్మెంట్స్ వస్తే ఇంటర్నేషనల్గా పెరిగిపోనవచ్చు. ఇవన్నీ పాసిబుల్ అండి. ఫింగర్స్ క్రాస్డ్. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్ అండి. ఆల్ ద బెస్ట్.